వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త డిఏ 3% ఈ సంవత్సరం ఉద్యోగులదే హవా. పూర్తి సమాచారాన్ని వీడియో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు 2025 కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురుచూస్తున్న ప్రధాన అంశం ఏంటంటే డిఏ పెంపు. అది ప్రతి ఆర్థిక సంవత్సరం 2 దఫాలుగా డిఏ పెంపు అనేది ప్రకటించడం అనేది ఆనవాయితీ. జనవరి మరియు జూన్ అర్ధవార్షిక సమయాలు సమీపిస్తుండడంతో డిఏ పెంపు ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే సర్వత్రా ఉత్కంఠత స్థాయికి అయితే చేరుకుంది. ఇప్పుడు జనవరిలో ప్రకటించాల్సి ఉందండి డిఏ. అసలు డిఏ ఎలా నిర్ణయిస్తారంటే, ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా డిఏ డిఏ పెంపు అనేది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ ఆధారంగా అయితే నిర్ణయించబడుతుంది. దేశవ్యాప్తంగా పెరిగిన ధరలను మరియు ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఆధారంగా రూపొందించబడే సూచి ఈ ఏఐసిపిఐ అంటాము. సో డిఏ పెంపు ఈ సూచీలో మార్పుల ఆధారంగా డిఏ శాతాన్ని నిర్ణయిస్తారు. డిఏ పెంపు అంచనాలు 2025కు అక్టోబర్ 2024 వరకు ఏఐసిపిఐ విలువ 144.5గా నమోదైంది. అంటే 144.5గా నమోదైంది. నవంబర్ మరియు డిసెంబర్ నెలల డేటా ఆధారంగా 145.3 చేరుకునే అవకాశం ఉందనైతే ఈ అవకాశం అయితే ఉంది. సో జనవరి 2025లో డిఏ 3% పెరుగుతూ 53% నుంచి 56%కి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో కేంద్ర కేబినెట్ అక్టోబర్ 2024లో 3% డిఏ పెంపు అమలు చేయగా అదే ధోరణి కొనసాగుతోంది. డిఏ పెంపు ఎప్పుడు ప్రకటిస్తారంటే, డేటా విడుదల డిఏ నిర్ణయానికి నవంబర్ మరియు డిసెంబర్ ఏఐసిపిఐ డేటా కీలకం. నవంబర్ డేటా జనవరి తొలి వారంలో, డిసెంబర్ డేటా ఫిబ్రవరిలో విడుదలవుతాయి. సమీక్ష మరియు నిర్ణయం ఫిబ్రవరి చివరిలో కేంద్ర కేబినెట్ సమీక్ష ముగియగానే మార్చి చివరి నాటికి లేదా ఏప్రిల్ ప్రారంభంలో డిఏ పెంపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. డిఏ పెంపు ప్రభావం ఉద్యోగులు ముందుగా డిఏ పెంపుతో ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదల అయితే ఉండబోతోంది. డిఏ పెరుగుదలతో జీత ఉపాధి ఖర్చులకు ఉపశమనం అయితే లభించనుంది. ఇంకా పెన్షనర్లకండి, పెన్షన్ పొందుతున్న పెద్ద వర్గం ఈ పెంపు ద్వారా ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందగలుగుతుంది. ప్రభుత్వ ఖజానాపై భారము సుమారు 1 కోటి మంది కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ పెంపు వల్ల లబ్ధి పొందుతారు. దీనికోసం భారీగా నిధులు అవసరమవుతాయి. ఇతర ఆసక్తికర అంశాలు గత డిఏ పెంపు వివరాలు అక్టోబర్ 2024లో 50% నుంచి 53%కి డిఏ పెంచారు. ఇదే ధోరణి కొనసాగితే 2025 జనవరిలో 56%కి డిఏ చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రభావం గ్లోబల్ మార్కెట్లో కొనసాగుతున్న ముడి చమురు ధరల పెరుగుదల, అలాగే ఆహార ధర కల్లోతలు వంటి అంశాలు ఏఐసిపిఐ వివరాలపై ప్రభావం చూపవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం కేంద్ర డిఏ పెంపును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ డిఏలను ఉద్యోగుల డిఏ పెంపుపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి 2025 డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఒక ముఖ్యమైన అంశం. ఈ పెంపు వారి వార్షిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా వారిలో ఆశాభావం కలిగించే అవకాశం ఉంది. మార్చి లేదా ఏప్రిల్ నాటికి అధికారికంగా డిఏ పెంపు ప్రకటిస్తారనే అంచనాల మధ్య ఉద్యోగులు కొత్త సంవత్సరంలో ఆర్థికపరమైన కొత్త ఉపశమనం పొందగలుగుతారని ఆశిస్తున్నారు. ఈ డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఇది వారి జీవిత స్థాయిని కూడా పెంచుతుంది. సో మరి మార్చి లేదా ఏప్రిల్‌లో ఒక 3% జనవరి 2025కు సంబంధించి డిఏ ప్రకటన అయితే ఉండబోతోంది. ఉద్యోగ పెన్షన్లలో మార్పు అయితే చోటు చేసుకోబోతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.